హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఈరోజు మా ఇఫ్తార్లోకి చికెన్ ఎగ్ పాస్తాని తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 100 గ్రాముల చికెన్ తీసుకుని బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా 3-4 సార్లు కడిగేసుకుని చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలా అనేది బాగా పట్టలో సార్లు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుని నిమిషం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్ పెట్టి 10 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. లోపల గిన్నె తీసుకొని గిన్నెలో 1 కప్పు పాస్తా 2 కప్పులున్నర వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్డ్ అవ్వాలి. లోపల ఒకసారి చికెన్ మూత తీసుకొని చూద్దాం. ఇందులో వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి. లోపల వాటర్ అంతా కూడా ఇలా బాయిల్ అవుతుంది కదా. 1 కప్పు పాస్తా తీసుకుని దీన్ని బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. ఉడికే లోపల ఒకసారి చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని ఇలా గట్టితో నొక్కి చూస్తే ఇలా వచ్చిందనమాట, ఉడికిపోయింది. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మన పాస్తా కూడా రెడీ అయిపోయింది. స్పూన్తో నొక్కి చూస్తే ఇలా ఉడకాలన్నమాట. ఉడికిపోయిన దాన్ని ఒక జాలీల గిన్నె తీసుకుని జాలీల గిన్నెలోని ఆ పాస్తాను వేసేసుకొని కొన్ని కూల్ వాటర్ కూడా వేసుకుందాం. మామూలు వాటర్ వేసేసుకుంటే ఇలాగా బాగా కుక్ అవ్వకుండా అంటుకోకుండా ఉంటుంది. ఉన్న వాటర్ అంతా కూడా దిగేదాకా అందులో ఉంచేసుకోవాలి. లోపల మళ్ళీ మనం చికెన్ ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 10 వెల్లుల్లిపాయ రబ్బులు అలా పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని పచ్చిమిర్చిని ఇలా 4 ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల గమ్మున మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని దీన్ని ఇలా పేస్ట్లా చేసుకుని పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గిద్దాం. మళ్ళీ మూత తీసి చూస్తే ఇది కూడా మగ్గిపోయింది. బాగా కలిపేసుకొని ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 కోడిగుడ్లని ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని 1 నిమిషం మగ్గించాలి. బాగా ఇలా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి.
మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలా బాగా కలుపుకొని 1 నిమిషం మగ్గిందాం. మూత తీసేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తాను కూడా వేసేసుకోవాలి. పాస్తా అంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ వాటర్ ఏం అక్కర్లేదండి, కొన్ని సరిపోతాయి. ఒక నిమిషం మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మన పాస్తా అనేది రెడీ అయిపోయింది. కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మన వేడి ఎగ్ చికెన్ పాస్తా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి చికెన్ పాస్తా. చాలా ఈజీ కూడా. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.